అందరికీ మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టి కన్నబాబు గారు ఇద్దరు సర్పంచుల్ని పక్కన కూర్చోబెట్టుకొని మీటింగ్ చాలా బాగా చెప్పారు. కానీ అక్కడ 2 సంవత్సరాల తర్వాతే వీళ్ళందరికీ ఆ ఎస్సీ సర్పంచుల మీద కానీ ఎస్టీ చైర్మన్ల మీద కానీ వాళ్ళే ఈరోజు ఎస్సీ సర్పంచ్ అని ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు. అదే మాట మా పెద్ద ఆయన అనడం మాత్రం వాళ్ళకి బూతులా కనిపించింది. ఆయన నోటితో ఈరోజు ఆయనే చెప్పారు, సంవత్సరం క్రితమే చైర్మన్ గారు నాకు కాల్ చేసి నాకు ఇక్కడ గౌరవం దక్కట్లేదన్నా, నన్ను తీసుకెళ్ళండి అన్నా అని రిక్వెస్ట్ చేశారు అని. మరి మీకు ఎస్సీల మీద ఎస్టీల మీద వీళ్ళందరి మీద మీకు అంత గౌరవం ఉంది, ప్రేమ ఉంది అంటే మరి ఆ రోజే మీకు ఫోన్ చేసి పాపం ఒక ఆడపిల్ల రిక్వెస్ట్ చేసుకుంది కదా, అన్న నాకు ఇక్కడ గౌరవం లేదు నేను వస్తానని. ఆ రోజు మీకు ఎందుకు ఆ అమ్మాయిని తీసుకెళ్ళాలి అనిపించలేదు? ఎలక్షన్స్కి ఒక 20 రోజుల ముందు మాత్రమే, సంవత్సరం ముందు అమ్మాయి ఫోన్ చేసిందని మీకు ఈరోజు గుర్తొచ్చింది, చెప్పారు, సంతోషం. అట్లీస్ట్ సంవత్సరం ముందు కాల్ చేసి చెప్పింది అని సంతోషం. అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు వచ్చి సొంత నిధులు అంటే వాళ్ళ ఇంట్లో సొంత నిధులు పెట్టారు కాబట్టే సొంత నిధులు అని చెప్పుకుంటున్నారు. ఈరోజు వాళ్ళేమి పెట్టకుండా, వాళ్ళు రూపాయి ఖర్చు చేయకుండా గవర్నమెంట్ నుంచో ఇంకొక దగ్గర నుంచో తెచ్చి వాళ్ళ సొంత నిధులు అని చెప్పుకుంటే మీరు బాధపడాలి. అది ఎంతన్నా కానివ్వండి, రూపాయి కానివ్వండి, ₹1 కానివ్వండి, వాళ్ళ ఇంట్లోకి పెట్టారు కాబట్టి సొంత నిధులు అని చెప్పుకుంటున్నారు. దాన్ని మీరు మాట్లాడడం అయితే నిజంగా అది ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి. అది అలాగే అభివృద్ధి గురించి మాట్లాడారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే కరోనా 2 years గౌతమ్ సార్ కాదు, ఇంకొకరు కాదు, ఎవ్వరూ రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది జనాలకి కలగకుండా జగనన్న పరిపాలించాడు. అలాగే ఇక్కడ గౌతమ్ సార్ కూడా ఐటీ మినిస్టర్ అయిన తర్వాత 2 years కరోనా వచ్చింది. ఆయన టూ టైమ్స్ కరోనా ఫేస్ చేయడం జరిగింది. అయినప్పటికీ కరోనా రెడ్యూస్ అవ్వంగానే దుబాయ్ వెళ్ళారు. ఎవరి కోసం వెళ్ళారు? పరిశ్రమల కోసం వెళ్ళారు, రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికే వెళ్ళారు. అది ఆత్మకు దురదృష్టమో లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టిన దురదృష్టమో ఆయన మరణించడం జరిగింది. ఈరోజు మీరు 5 సంవత్సరాలు ఎలా కౌంట్ చేస్తున్నారో అభివృద్ధి చేయలేదు అని. తర్వాత బై ఎలక్షన్ వచ్చింది, విక్రమన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక 2 years ఆయన ఇప్పుడు ఎలక్ట్ అయ్యి 2 years అయింది. ఆయన కొత్తగా వచ్చారు, ఆయన పొలిటికల్ ఫీల్డ్ కాదు, ఆయన డెవలప్ చెయ్యాలా అనుకుంటున్నారు కాబట్టి ఏడీఎఫ్ అనే ఒక ఫామ్ పెట్టారు. ఈరోజు ఎవరి కోసం పెట్టారు? ఆయన కోసం పెట్టుకున్నారా? ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయని అడిగారు. ఆయన ఆస్తులతో మనకేం పనండి, మనకేం చేస్తున్నారో మనకు కావాలి. ఆయన ఆస్తులు ఎంత ఉంటే ప్రతి ఒక్కటి ఇంట్లో నుంచి తెచ్చి పెట్టలేరు. ఏడీఎఫ్ ఫామ్ పెట్టారు. ఈరోజు ఆయన ఇక్కడ స్టాండర్డ్గా డెవలప్మెంట్ చేయాలనుకున్నారు కాబట్టి ఏడీఎఫ్ ఫామ్ పెట్టారు. ఆయన ఈరోజు మా ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇక్కడ ఉండే మా అందరికన్నా ఎక్కువ మా విక్రమన్న మొబైల్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క లిస్ట్ ఉంటుంది. ఈ ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ డ్రైన్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ఆయన జనాలకి ఏమేమి కావాలి, ఎక్కడి నుంచి ఫండ్స్ తేవాలి, ఓన్లీ గవర్నమెంట్ మీద బేస్. మీరు చెప్తున్నారు మేము ట్యాక్స్ కడుతున్నాం కదా, గవర్నమెంట్ నుంచి తేవచ్చు, అంతవరకే మీ ఆలోచన. ఏదైనా గవర్నమెంట్ నుంచి తెద్దాము, మనం కట్టేది తెద్దాము. మా విక్రమన్న ఆలోచన అంతటితో ఆగిపోలేదు. ఆయన ఎవరి ద్వారా ఏ వర్క్ ఎవరి ద్వారా చేయొచ్చు, మనం ఎలా ఫండ్స్ కలెక్ట్ చేయొచ్చు, ఓన్లీ గవర్నమెంట్ మీద బేస్ కాకుండా, సొంత ఫండ్స్ కాకుండా ఏడీఎఫ్ పెట్టి కూడా. కానీ ఈ 2 years ఆయన ఏం చేయలేకపోయాడు అంటే ఆయన ఫస్ట్ తెలుసుకుంటున్నాడు ఏం కావాలి, ఎక్కడ డెవలప్మెంట్కి ఏ నిధులు కావాలి, అసలు ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ 5 years తర్వాత మాట్లాడుకుందాం మనం డెవలప్మెంట్ గురించి. ఆయనకున్నది 2 years. మీరు దయచేసి 5 years ఏం చేయలేదు, 5 years ఏం చేయలేదు అనేది మీరు అందరూ మానేస్తే బాగుంటుంది. ఆయన వచ్చి ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు 1.5 year. అందులో మళ్ళీ గడప ప్రోగ్రామ్ సీఎం గారు పెట్టినప్పటి నుంచి ప్రతి గడప తిరిగారు. ఈ రోజుకి ఒక గడప మీరు తిరగలేదు. మీరు తిరగకుండానే మీ పని మీరు చేసుకుంటూ టవల్ వేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లకుండానే మా గవర్నమెంట్ వచ్చేస్తుంది, మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని అందరిని బెదిరింపులు స్టార్ట్ చేశారు అప్పుడే. సో దయచేసి మాట్లాడే పద్ధతుల గురించి వాళ్ళకైతే అస్సలు నేర్పించాల్సిన అవసరం ఎవ్వరూ లేదు. ఇందాక రాజేంద్ర అన్న చెప్పినట్టు మీరు ఈరోజు వెళ్ళి కనిపించి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కనిపించినా కానీ ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు, పెద్ద ఆయన కానీ పెద్దావిడ కానీ విక్రమన్న కానీ ప్రతి ఒక్కరు మన ఇంట్లో మనిషిలాగా ఆప్యాయంగా పలకరిస్తారు. వాళ్ళు ఏమ్మా పేరు పెట్టి పిలుస్తారు, ఏమ్మా ఎలా ఉన్నావు, ఏంటి ఎలా ఉంది, మాట్లాడడం గురించి, సంస్కారాల గురించి ఇవన్నీ దయచేసి ఇలాంటి పర్సనల్ మ్యాటర్స్లోకి వెళ్ళడం మానేసేసి ఏదైనా మేము ఇది చేశాము అని మీరు ఓట్లు అడిగితే బాగుంటుంది.